లెక్కించుకోవాల్సిన రోజు. ఎందుకు ఈ సువర్ణాక్షరాలతో లెక్కించుకోవాలంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ట్యాంక్ బండ్ పైన భూమి పూజ కార్యక్రమానికి ఈ క్షణం ఇప్పుడు భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందుకోసమే ఇంత మంచి సువర్ణాక్షరాలతో ఎక్కించుకోవాలి. పాపన్న అనుచరులు, పాపన్న ఆశయాల కోసం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో గత 15-20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న మహనీయుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన గొప్ప గొప్ప మహనీయుల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల సరసాన మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా ఒక మహనీయుడని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా భూమి పూజ కార్యక్రమం చేస్తున్నదంటే ఇవాళ మనందరి పోరాటము పాపన్న జీవిత చరిత్ర తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి కూడా చెప్తున్నాం, పాపన్న జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలి. పాపన్న చరిత్ర తెలుసుకోవాలి. మనం గతంలో చదువుకున్నప్పుడు హిస్టరీలో ఏముంటుందంటే మొఘలులు మన మీద దండయాత్ర చేసిరు, బ్రిటిష్ వాళ్ళు మన మీద దండయాత్ర చేసిరనే ఉండే. కానీ మన దగ్గర తెలంగాణ వీరుడు శూరుడు శివాజీ సమకాలికుడు, మహారాష్ట్రలో శివాజీ, ఛత్రపతి శివాజీ ఎంతటి గొప్పవాడో మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా అంతటి గొప్పవాడు, అంతటి గొప్ప వీరుని చరిత్రని గత ప్రభుత్వాలు కనుమరుగు చేసినాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది అని అంటే మనమందరం కూడా హర్షించాలి. పాపన్న చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి, భవిష్యత్ తరాలకు చెప్పాలి. మనలో ఒక గొప్ప నైపుణ్యము, తేజము, నూతన ఉత్సాహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పుడు పాపన్న 1650 ఆగస్టు 18 నాడు ఆయన జన్మించిండు. విలాసాపూర్ ఆయన సొంత ఊరు. వాళ్ళ అమ్మ సర్వమ్మ తల్లి